ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి అని అడుగుతూ ఉంటారు నన్ను. ఆహారం తినకూడదు, మత్తు పదార్థాలు వాడకూడదు. అలాగే కెమికల్స్, కూల్ డ్రింక్స్ పిజ్జాలు, బర్గర్‌లు, న్యూడిల్స్ ఆహ్, ఇలాంటివేమీ కూడా తినకూడదు. పసుపు, కారం అవి కూడా మనమే ఆడిపిచ్చుకుంటే ఏదైనా కూడా డైరెక్ట్‌గా మనం ప్యాకెట్స్ కొనకుండా మనమే ఆడిపిచ్చుకోవడం మంచిది. లేస్‌లు, కుర్కురేలు, చాక్లెట్స్ ఇవి కూడా అవాయిడ్ చేయడం మంచిది. పానీపూరి తింటూ ఉంటారు చాలామంది బయట. అది కూడా అవాయిడ్ చేయడం మంచిది. ప్రిఫర్ చేసుకోవడం మంచిది. ఆల్మోస్ట్ కెమికల్స్ వాడిన ఫుడ్డే మనకి వస్తుంది. దాన్ని కూడా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోకుండా బయట తెచ్చుకొని తిన్నామంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారు, వేడి వేడిది తీసి ప్లాస్టిక్ కవర్స్‌లో వాళ్ళు ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇదంతా మనకి ప్లాస్టిక్ అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది గదా! చాలామంది కర్రీస్ పాయింట్స్ దగ్గర కర్రీస్ తెచ్చుకుంటా ఉంటారు. టిఫిన్ సెంటర్స్ దగ్గర టిఫిన్ తెచ్చుకొని ఉంటారు. ఆకు వాడటం అనేది మర్చిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు డబ్బులెక్కువ తీసుకుంటారు. బట్ ఆకు మాత్రం వాడరు. అది మనం క్వెషన్ కూడా చేయట్లేదు. వాళ్ళ తప్పు కాదు. ఇక్కడ తప్పు చేసే వాళ్ళ కంటే కూడా తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ క్వెషన్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళది కూడా తప్పే అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మన ఆరోగ్యంతో గేమ్ ఆడుతున్నారు. ఇంకా మీరు ఏది కర్రీస్‌లో ఏం వాడినా అట్‌లీస్ట్ అవన్నా ప్యాకెట్స్ తెచ్చుకోకుండా మీరే ఇంట్లో ఆడిపిచ్చుకోండి. రాగి పిండి ఆడిపిచ్చుకోండి, గోధుమలు ఆడిపిచ్చుకోండి. తర్వాత జొన్నలు గాని, సజ్జలు గాని ఏవైనా కారం, పసుపు మీరే ఆడిపిచ్చుకోండి. అట్‌లీస్ట్ కొద్దిగన్నా మనం బాధ్యత తీసుకున్న వాళ్ళమైతాం మన ఆరోగ్యం పట్ల. సాల్ట్ వాడకండి. పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ వాడండి. ఎందుకంటే చాలా వరకు ఇదే మంచిది. అయోడైజ్డ్ సాల్ట్ వాడితే మన ఎముకలు తొందరగా అరిగిపోతాయి. కిడ్నీలకి గ్రీస్ లాంటిదే మనం తీసుకునే ఆహారం గూడా చాలా వరకు ఆహారమే ఔషధం. మెయిన్ కీ రోల్ ప్లే చేసేదేంటి అంటే ఆహార కాన్షియస్‌నెస్‌తో ఉండాలి. మనం ఏం తీసుకుంటున్నామో, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో అనేది ఎందుకంటే మన ఇంటెస్టైన్ అనేది డస్ట్‌బిన్ గాదు. ఏది పడితే అది తిన్నప్పుడు ఎన్ని క్యాలరీస్ ఒస్తున్నాయి, ఎన్ని విటమిన్స్ ఒస్తున్నాయి, మినరల్స్, ఫ్యాట్స్, ఫైబర్, కార్బ్స్ వస్తున్నాయని చూసుకొని తినాలి. ఏది పడితే అది తినకూడదు. షుగర్ ఫుడ్ అవాయిడ్ చేయండి. స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువ పెద్దవాళ్ళు తింటుంటారు. పిల్లలకి ఇస్తూ ఉంటారు. షుగరు, మైదా, సాల్ట్ ఇవన్నీ స్లో పాయిజన్ అనమాట. ఇవి కూడా అవాయిడ్ చేయండి. వీలైతే షుగర్ ప్లేస్‌లో బ్లాక్ జాగరీ వాడుకోండి. మీరు జావ తాగినా దాంట్లో బ్లాక్ జాగరీ యాడ్ చేసుకోండి. ఏదైనా స్వీట్స్ తయారు చేసుకున్నా గూడా జాగరీతో తయారు చేసుకోండి. టీ తాగినా గూడా టీ ఏంటి అంటే మనం వేడి వేడి టీలో చాలామంది జాగరీ వేస్తూ ఉంటారు. అలా కాకుండా టీ కిందకి దించిన తర్వాత జాగరీ వేసుకుంటే టీ ఇరిగిపోవనమాట. నేనైతే టీ కూడా తాగొద్దని చెప్తాను. గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీలో జాగరేసుకొని తాగమనే చెప్తాను. ఇన్ కేస్ మీకొక అది అడిక్షన్ అయిపోయింది. ఇంకా మానుకోలేకపోతున్నారంటే ఒక్కసారి ట్రై చేయండి. మీ మైండ్‌ని కూడా మీరు డైవర్ట్ చేయడం నేర్చుకోవాలి. టీ అడుగుతూ ఉందంటే ఆ ప్లేస్‌లో అప్పుడు మీరేం చేయాలంటే గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని జాగరేసుకొని తాగారంటే ఇంకా ఆ టీ మీదకి వెళ్ళదనమాట. చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 చేస్తే చాలా హాయిగా ఉంటారు. ఆనందంగా, సంతోషంగా ఉంటారు. చాలామంది నేను గమనించాను నిద్ర లేవంగానే న్యూస్ చూస్తూ ఉంటారు. పేపర్ చదువుతూ ఉంటారు. నెగెటివ్ న్యూస్ ఒస్తాయి గదా! అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనో, వాళ్ళు వీళ్ళని పొడి చేశారనో, వీళ్ళు వాళ్ళని పొడి చేశారనో, ఎక్కడైనా మర్డర్ జరిగిందనో, ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ డే అంతా ఆ నెగెటివ్ న్యూస్ యొక్క ఇంపాక్ట్ మన మైండ్ మీద పడుతుంది. మనం యాక్టివ్‌గా ఉండదు. జరిగేది మనం ఎలాగా ఆపలేము. ఎవరెవరి కర్మ సిద్ధాంతం ప్రకారం, ఎవరెవరి అజ్ఞానం ప్రకారం జరుగుతూ ఉంటుంది. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటి వయలెన్స్ క్రియేట్ చేయరనమాట. అజ్ఞానంలో ఉన్నవాళ్ళే ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఇవి మనం ఆపలేము. అట్‌లీస్ట్ మీరన్నా వాటి జోలికి వెళ్ళకుండా, వాటిని చూడకుండా, వినకుండా అవాయిడ్ చేయడానికి ఏ చిన్న జబ్బొచ్చినా ఇంగ్లీష్ మందులు వాడేస్తూ ఉంటారు. మనకి ఆయుర్వేదిక్ ఉంది. ఆయుర్వేదిక్ వాడడానికి ట్రై చేయండి. నేచురల్‌గా యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటివి చేసి డిసీజ్‌ని తగ్గించుకోవడానికి అలోపతి మందులు వాడకండి. అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. ఎందుకంటే అవి ఒక డిసీజ్‌కి వాడితే ఇంకో డిసీజ్ వస్తూ ఉంటుందనమాట. సో, ఆయుర్వేదిక్ కాకపోతే హోమియోపతి లేదా లాస్ట్ అలోపతి చూస్ చేసుకోండి. ఇంకా మా వల్ల కాదు ఎండ్ ఆఫ్ స్టేజ్‌లో ఉన్నాము. ఇంకా ఇది వాడకపోతే ఇంక డాక్టర్ దగ్గరికెళ్ళకపోతే కాదంటే అట్లాంటప్పుడు మాత్రమే మీరు నేను ఆ మందులు ట్రై చేయమని చెప్తాను. హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్తాను. లేదా మనకి ఆయుర్వేదిక్‌లోనే చాలా ఇప్పుడు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏ హాస్పిటల్‌కెళ్లారు? ఎక్కడ అడ్మిట్ అయ్యారు? ఏం సర్జరీలు చేయించుకున్నారు? నేచురల్‌గానే జరిగిపోయాయి గదా! నేచురల్‌గానే క్యూర్ అయ్యాయి గదా! ఒకసారి ఆలోచించండి. శరీరాన్ని కష్టపెట్టండి. మనసుని సుఖపెట్టండి. అంటే బాగా వర్కౌట్ చేయండి. బాగా హార్డ్ వర్కౌట్ చేస్తే యోగా గాని చేశారనుకోండి ఎలాంటి జబ్బులు రావని. శర్మ అనే ఒక రైటర్ అంటారు. ఎవరైతే యోగా చేయరో వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి రెడీగా ఉండాలి అంటారనమాట. ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళు ఏ హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేచురల్‌గానే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయగలరు అని చెప్తారు. ఈ 24 గంటల్లో 8 రూల్ పెట్టుకోండి. 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ వర్క్. 8 అవర్స్‌లో ఒక 1 అవర్, 2 అవర్స్ మీకోసం ఉంచుకోండి. యోగా, ప్రాణాయామం, వాకింగ్, జాగింగ్,
మెడిటేషన్ ఇలాంటివి చేయండి. మిగతా 6 అవర్స్‌లో 2 అవర్స్ ఫ్యామిలీకి, ఒక 2 అవర్స్ మీకు నచ్చినట్టు, ఇంకో 2 అవర్స్ ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని అలా మీ సోల్‌ని హ్యాపీ చేయండి. కష్టపెట్టండి, మనసుని సుఖపెట్టండి అంటే చాలా మనం రెగ్యులర్‌గా ఏం చేస్తూ ఉంటామంటే మైండ్‌కి ఎక్కువ వర్క్ ఇస్తూ ఉంటాం. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. పాస్ట్ గురించి ఆలోచిస్తుంటాం. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాం. ప్రెజెంట్‌లో ఎప్పుడూ ఉండమనమాట. ఎక్కువ ఓవర్‌గా థింక్ చేసి, ఓవర్‌గా స్ట్రగుల్ అయిపోతూ ఉంటామనమాట. సో, పాస్ట్‌ని, ఫ్యూచర్‌ని డిలీట్ చేసేసేయండి. ఎందుకంటే పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, ప్రెజెంట్ ఈజ్ ఎ గిఫ్ట్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే. లైఫ్ ఈజ్ ఎ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్. సెలబ్రేట్ ఇట్. నాట్ ఓన్లీ వన్ డే ఫెస్టివల్. కాబట్టి హ్యాపీగా, హాయిగా ఈ నిమిషాన్ని, ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి.